చచ్చాక కూడా నాకు ఆత్మశాంతి ఉండదు. అదే నేనే ఉరి వేసుకుని చేస్తే ఆ కోడలికి ఏదో ఇబ్బంది అయింది, అందుకే ప్రాణాలు తీసుకుంది అని అనుకుంటారు. మధు, అంత పని చేయకు మధు, నా మాట విను మధు. మధు మధు నేను చచ్చిపోతాను తేజ, నేను చచ్చిపోతాను. మధు ప్లీజ్ మధు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను మధు. మధు ప్లీజ్ మధు, తప్పి మధు. మధు మధు ప్లీజ్ మధు. మధు మధు తప్పి మధు. మధు ప్లీజ్, నేను చెప్పేది విను, నా మాట విను మధు. మధు మధు తప్పి మధు. మధు ప్లీజ్ మధు, నేను చెప్పేది విను మధు. ఏమైందిరా? చూడమ్మా, నువ్వు తన్ని అనుమానిస్తున్నావని, తనకి ఇంకా బ్రతికే అర్హత లేదని మధు చచ్చిపోవడానికి ఊరేసుకుంటుందమ్మా. నువ్వైనా చెప్పమ్మా. మధు, ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మధు, ప్లీజ్ మధు. అత్తయ్య నన్ను ద్వేషిస్తున్నప్పుడు ఎవరి కోసం బతకాలి తేజ? నన్ను క్షమించండి అత్తయ్య. మీకు ఇచ్చిన మాట నిలబెట్టకుండానే నేను వెళ్ళిపోతున్నాను. ప్రాజెక్ట్ ని సక్సెస్ చేస్తానని చెప్పి చెయ్యకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను. కనీసం నేను చచ్చాకైనా నేనేంటో, నా మంచితనం ఏంటో మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. మధు వద్దు మధు. మధు మధు తత్తి మధు. మధు 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 ఏంటి అప్పించుకోవాలి? మధు మధు దిగు మధు, నేను చెప్పేది విను మధు. ఇటు మధు, నీకైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేసావు? ఎందుకు తేజ నన్ను కాపాడావు? నేను బతికుండి ఎవరికి ఉపయోగం? ఇప్పటికీ అత్తయ్య నన్ను అపార్థమే తప్ప అర్థం చేసుకోవడం లేదు. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? నేను చచ్చిపోతాను తేజ. ఇదిగో, నువ్వు ఈ కత్తితో పొడుచుకొని చచ్చిపోవే. నిన్ను అయినా సరే నేను నమ్మనే. అమ్మా, ఇన్నాళ్ళు మోసం చేస్తూ వచ్చావే. నీ గురించి నిజం తెలిసినా కూడా ఇప్పటికీ మోసం చేయాలనే చూస్తున్నావు. ఇకపై నువ్వు ఇలాంటి ఎదవ డ్రామాలు ఎన్నాడినా ఏం చేసినా నేను నమ్మను కాక నమ్మనే. చచ్చిపోవే. చేస్తానంటున్నావు కదా, చచ్చిపో. చచ్చిపో. చచ్చిపోవే. నువ్వేంటో, నీ అసలు రూపమేంటో కళ్ళారా చూశాక నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుందే. కానీ నిన్ను ఒక్కసారిగా చంపితే సరిపోదు. మాకు చేసిన ద్రోహానికి, మోసానికి నువ్వు అనుక్షణం చేస్తూ నరకం అనుభవించాలి. చచ్చిపోవే. నీకు నిజంగానే పిచ్చి పట్టిందా? నువ్వు తను అనుమానిస్తున్నావనే కదా ఇప్పుడు మధు చావడానికి కూడా రెడీ అయింది. మళ్ళీ నువ్వు తను చావాలని అలా శాపనార్థాలు పెడతావేంటమ్మా? అమ్మా, ఒకటి చెప్పు, నువ్వు మధును పూర్తిగా నమ్మాలంటే తనేం చేయాలి? మధు ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? ఏం చేయనక్కర్లేదురా. ఇంకొకరి చేత మధు మంచిదని ఆ రోజు గెస్ట్ హౌస్ లో నేను చూసిందంతా అబద్ధమని చెప్పించండి చాలు. అప్పుడు నమ్ముతాను దీన్ని. అంతేకాదు, నాకు పిచ్చుందని నేనే ఒప్పుకుంటాను. సరే అత్తయ్య, సరే. పోనీ అలా ఎవరు చెప్తే నమ్ముతారో అదైనా చెప్పండి, వాళ్ళ చేత చెప్పేస్తాను. ఆ జర్నలిస్ట్ స్వాతితో చెప్పించు, అప్పుడు నమ్ముతానే.
దానికి మొత్తం తెలిసే. స్వాతి రావాలి, అది నిజం చెప్పాలి, అప్పుడు నీ అంతు తేలుస్తా. మధు, ఇప్పుడు మన ఆ స్వాతిని తీసుకొస్తే మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎలా మధు? నా విషయంలో అత్తయ్య కోపంగా ఉన్నారంటే ఓకే, కానీ యశ్ విషయంలో కూడా అత్తయ్య ఎందుకింత మొండిగా ఉంటున్నారు? అలా ఎప్పుడూ అత్తయ్య చేయరే. ఇలా అత్తయ్యే చేస్తున్నారా, లేక ఆ మధు ఏమైనా ప్లాన్ చేసి అత్తయ్య చేత ఇలా చేయిస్తుందా? అక్కడ విషయాలు ఒక్కటి కూడా తెలియడం లేదు. స్వాతి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేసేది, తను కూడా నాకు ఫోన్ చేయడం లేదు. అసలు స్వాతికి ఏమైంది? స్వాతి కాల్ కనెక్ట్ అవ్వడం లేదేంటి? ఇదేంటి, స్వాతి నాకు కాల్ చేసినట్టుంది. తన నెంబర్ బ్లాక్ చేసింది. భూమి పూజ తర్వాత నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. తర్వాత స్వాతితో నేను అస్సలు ఫోన్లో మాట్లాడలేదు. మరి ఎవరు మాట్లాడుంటారు? ఎవరు బ్లాక్ చేశారు? ఖచ్చితంగా యశ్ స్వాతితో మాట్లాడుంటాడు. తనే నెంబర్ని బ్లాక్ చేసుంటాడు. యశ్, స్వాతి నా ఫోన్ కాల్ చేస్తే నువ్వేమైనా తనతో మాట్లాడావా? నేనేం కావాలని తనతో మాట్లాడలేదు, తనే కాల్ చేసింది. ఆ స్వాతి వల్లే కదా ప్రాజెక్ట్లో లేనిపోయిన డిస్టర్బెన్స్లన్నీ. అందుకే లిఫ్ట్ చేసి తనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి తన నెంబర్ బ్లాక్ చేశాను. నా ఫోన్లో స్వాతి నెంబర్ నువ్వు బ్లాక్ చేయడం ఏంటి యశ్? ఏదైనా పని చేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించవా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, తొందరపడి డెసిషన్స్ తీసుకుంటావు. ఇలా చేసే కదా నీ ఆస్తి పేపర్స్, షేర్స్ అన్ని మీ వదిలికి ఇచ్చేసావు. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టమే తప్ప ఏ లాభం ఉండదు యశ్. ఇంకా ఆపుతావా? నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో నేను లేను. అయినా స్వాతి నెంబర్ బ్లాక్ చేసినందుకు నేనేదో నేరం చేసినట్టు మాట్లాడతావేంటి? తను ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ప్రాజెక్ట్ అంతా మంచిగా జరిగేది. ఆ స్వాతి అంతా స్పాయిల్ చేసింది, అందుకే అలా చేశా. ఆ స్వాతి కూడా నీకు మంచి జరగాలనే పోరాడుతుంది యశ్. ప్రజలు బాగోగుల కోసం తపన పడే జర్నలిస్తాను. అంతేకాని మీ వదినలా డబ్బు కోసం నమ్మిన వాళ్ళనే నాశనం చేసే మనిషి కాదు. అయినా నీ ప్రాజెక్ట్ గురించి, మీ వదిన గురించి నేను ఏం పట్టించుకోను అని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు ఇలా చేయడం? ఇంకెప్పుడు ఇలా చేయకు ప్లీజ్. అసలు స్వాతి ఎక్కడుంది? ఏయ్, లే లే లేవే, లే లే. ఎందుకు నన్ను ఇలా చిత్రహింసలకి గురి చేస్తున్నారు? నువ్వు నిజం చెప్తే ఇక్కడ అహింస తప్ప ఎలాంటి హింస ఉండదు. కానీ నువ్వు నిజం చెప్పడం లేదు కదా. నేను నిజమే చెప్తున్నాను. మీకు సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్లో నేను దాచిపెట్టలేదు, ఏ వీడియో రికార్డ్ చేయలేదు. నన్ను నమ్మండి. నువ్వు డైరెక్ట్గా నిజం ఒప్పుకుంటే నీ చావు చాలా ఈజీగా అయిపోతుంది. లేదంటే రేపు నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. నిజంగా నేను ఏ వీడియో తీయలేదు. ఓ ఓకే సరే, నువ్వు ఏ వీడియో రికార్డ్ చేయలేదు అంటున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తాను. కానీ నువ్వు నాకొక ఫేవర్ చేయాలి. ఏంటది?
చేస్తే నిన్ను ఇక్కడి నుంచి విడుదల చేస్తాను. మరీ ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు బతకాలి అంటే వేరే ఆప్షన్ లేదు. ఇక్కడే ఉండి టార్చర్ అనుభవిస్తూ చావడం కంటే మాకు హెల్ప్ చేసి మాతో కలిసిపోతే నీకంటూ నీ జీవితం మిగిలుంటుంది. లేదంటే చావు నిన్ను తలుచుకుంటుంది. నా ఫోన్ ఉందో లేదో తెలియాలంటే ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. నా ఫోన్ దొరకగానే వీళ్ళ పని చెప్తాను. దానికి ఇదే మంచి ఛాన్స్. అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. దట్స్ గుడ్. మీరంతా ఇక్కడే ఉండండి. పద స్వాతి, మా అత్తయ్య దగ్గర నేను చెప్పినట్టు చెప్పాలి. ఏదైనా తేడా వస్తే నీ ప్రాణాలు మిగలవు. జాగ్రత్త. మీరు చెప్పిందే చెప్తాను. చెప్పిన తర్వాత నన్ను వదిలేస్తారుగా? వదిలేస్తాను. రై, మీరందరూ ఇక్కడే ఉండండి. అలాగే మేడం. పద. మధు, తేజ, అత్తయ్యగారిని పిలు. అలాగే. అమ్మా, 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 ఆ స్వాతి వచ్చిందమ్మా. స్వాతి, 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 నువ్వు వచ్చేసావా? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ మధు మంచిది కాదని ఎంత చెప్పినా నా కొడుకు నమ్మట్లేదమ్మా. పైగా నాకే పిచ్చి అంటున్నారు. ఎదుగో ఈ దుర్మార్గురాలే నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తుంది. జరిగిందేంటో నువ్వే నా కొడుక్కి చెప్పాలి. చెప్పాలి. ఈ క్షణమే ఈ నీచురాల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. చెప్పు స్వాతి, జరిగిందేంటో చెప్పు. ఆ రోజు నువ్వు మా ఇంటికొచ్చి మీ మధు క్యారెక్టర్ ఎలాంటిదో మీ కళ్ళ ముందే నిరూపిస్తానని నన్ను గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళావు కదా. అక్కడ ఇది ఆ పొలిటీషియన్ చేసిన భాగోతం. ఆ పొలిటీషియన్ తో కలిసి ఇది ప్రాజెక్ట్ లో స్కామ్ చేసి జనాల డబ్బులు ఎలా కొట్టేయాలి, మా ఆస్తి ఎలా కాజేయాలి, యష్ని జైలుకి ఎలా పంపించాలని మాట్లాడుకున్నారు కదా. అదంతా నువ్వు నీ ఫోన్లో రికార్డు కూడా చేసావు కదా. తేజ దగ్గర దీని బండారం బయట పెట్టి దీని ఇంట్లో నుంచి వెళ్ళగొడతానని చెప్పి నేను బయటకు వస్తుంటే ఈ పాపిష్టిది నన్ను చంపాలని నా తల మీద కొట్టింది కదా. నేను చెప్పేదంతా నిజమే కదా. నేనేం చెప్పినా నా కొడుకు వినడం లేదు. నువ్వే అన్ని వివరంగా చెప్పమ్మా ప్లీజ్. స్వాతి చెప్పు. చెప్పు స్వాతి, నిజం చెప్పు, మాట్లాడు. దమయంతి గారు, మీరేమంటున్నారు నాకు అర్థం కావడం లేదు. నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళడం ఏంటి?
ఆ రోజు మీరు నన్ను తిట్టిన తర్వాత ఈ రోజే నేను మిమ్మల్ని చూడ్డం. ఏంటి స్వాతి నువ్వనేది? ఆ రోజు రాత్రి నా కొడుకు బ్యాంకు పనుందని బెంగళూరుకి వెళ్ళాడు. ఇదేమో ల్యాండ్లో వర్కర్స్ ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నువ్వొచ్చి గెస్ట్ హౌస్లో జరిగే ఘోరాన్ని మీరు కళ్ళారా చూడాలని చెప్పి తీసుకెళ్ళావు కదా. అక్కడ దీని బండారం అంతా మనం చూసాం కదా. అక్కడే కదా దీని నిజ స్వరూపం ఏంటో నేను తెలుసుకుంది. ఆ రోజు ఆ పొలిటీషియన్ ఇది మాట్లాడుకున్నదంతా నువ్వు వీడియో తీసావు కదా స్వాతి. నేనే వీడియో తీయలేదు దమయంతి గారు. అసలు మనం గెస్ట్ హౌస్కే వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి నేను వేరే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నాను. నేను మీ దగ్గరకు వచ్చినట్టుగా మీరేదో భ్రమపడుతున్నట్టుగా ఉన్నారు. స్వాతి, ఏమైంది నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఈ మధు ఏమైనా నిన్ను బెదిరించిందా? చంపేస్తానని భయపెట్టిందా? చెప్పు. దీనికి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నీకు అండగా నేను నా కొడుకు ఉన్నాం. ధైర్యంగా నిజం చెప్పు స్వాతి, నిజం చెప్పు. చెప్పు స్వాతి, నిజం చెప్పు. నన్నెవరూ బెదిరించలేదు, భయపెట్టలేదు. నేను మీకు నిజమే చెప్తున్నాను. లేదు లేదు, నువ్వు దేనికో భయపడి అబద్ధం చెప్తున్నావు. మొదటి నుంచి ఈ మధు మంచిది కాదు అని, ఇది చేసే ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని నాతో చెప్తూనే ఉన్నావు కదా. ఆ రోజు ఇది ఆ పొలిటీషియన్ క్లోజ్ గా ఉన్న వీడియో కూడా నువ్వే కదా నాకు పంపించింది. ఇప్పుడేంటి ఇలా తారుమారుగా మాట్లాడుతున్నావు? నిజమే, మీ మధు చేసే ప్రాజెక్టు గురించి మీకన్నీ వివరంగా చెప్పాను. అయినా మీరు నన్ను నమ్మకుండా మీ ఆస్తి, మీ నగలు, డబ్బు మీ మధుకిచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమన్నారు. ఇక మీకు ఏం చెప్పినా వేస్టేనని ఆ రోజు నుంచే నేను మీ మధు విషయం పట్టించుకోవడం వదిలేశాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు మనం కలవనే లేదు. నాకు కోపం తెప్పించకు. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నిన్ను చంపేస్తాను. చంపేస్తాను. నిజం చెప్పు. నేను చంపేస్తానే. మీరు నన్ను చంపినా సరే నేనైతే ఇప్పుడు మీకు నిజమే చెప్పాను. అయినా మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజంగానే నేను మీ దగ్గరికి రాలేదు. మిమ్మల్ని ఏ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లలేదు. మీరు అనవసరంగా మధు గారి మీద నిందలు వేయకండి. ఒకప్పుడు సింధు తప్పు చేసిందని నిందలు వేసి తనని ఇంట్లో నుంచి పంపించేసినట్టు ఇప్పుడు మీ పెద్ద కోడల మీద కూడా నిందలు వేసి ఇంట్లో నుంచి బయటికి నెట్టేయాలని అనుకుంటున్నారా? స్వాతి, నీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. నువ్వు చెప్పే నిజం మీదే నా కొడుకు జీవితం, నా కుటుంబం భవిష్యత్తు ఆధారపడుందమ్మా. నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఇదిగో
ఈ చెడ్డది మంచిదైపోతుంది. నా కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి మమ్మల్ని నడి రోడ్డుపైకి నెట్టేస్తుంది. ప్లీజ్ స్వాతి, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నిజం చెప్పు. ఏంటండి మీరు? మీకేమైనా పిచ్చా? అరే, నేను రాలేదు అని చెప్తున్నా, వచ్చాను. మిమ్మల్ని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాను అని అంటారేంటి? తేజ గారు, మీ మమ్మీకి నిజంగానే పిచ్చెక్కింది. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎందుకైనా మంచిది, ఒకసారి పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్కి చూపించండి. నాకు పిచ్చా? నాకు పిచ్చా? ఎవరికి పిచ్చి? నీకే పిచ్చి. అందుకే పిచ్చి పిచ్చిగా పొంతన లేకుండా జరిగిన నిజాన్ని కూడా జరగలేదని అబద్ధం చెప్తున్నావు. పిచ్చి ఆసుపత్రికి వెళ్లాల్సింది నేను కాదే, నువ్వేనే. నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తానే, నిన్ను చంపేస్తాను. చెప్పు చెప్పు, మర్యాదగా నిజం చెప్తావా లేదా? ఏంటిది? ఏంటి ఇలా చేస్తున్నావు? తేజ, చూడు తేజ, ఇది కూడా నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. నీ ప్రవర్తన చూస్తే స్వాతినే కాదు, ఎవరైనా కూడా అలాగే అంటారు. రేపు నేను నాన్న పిల్లలతో పాటుగా సింధుని కూడా తీసుకొని హైదరాబాద్ వెళ్తున్నాను. నేను నిన్ను నమ్మన్రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, రేపు సింధుని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నా కొడుకు అనిపించావు. మరీ అంత సంతోషపడకు. నీ పెళ్ళాం సింధుని కోడలుగా ఒప్పుకుని మళ్ళీ ఆ ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకుంటుందా అని. నిజంగా మా అమ్మ సింధుని మా ఇంట్లో మాతో పాటు ఉండడానికి ఒప్పుకోకపోతే నేను కూడా ఆ ఇంట్లో ఉండను. ప్రాణం పోయినా సరే నీకు ఇచ్చిన మాట మీద నిలబడతాను భాగ్యం.